నా పేరు పాలమూరు మహేందర్ రెడ్డి, ఆవంచ గ్రామం, తిమ్మాయిపేట మండలం, నాగర్కర్నూలు జిల్లా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, నియోజకవర్గం మా తిమ్మాయిపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అయితే ఇవాళ ఉదయం నేను తిమ్మాయిపేటకు వచ్చిన కానిస్టేబుల్ నరసింహ సారు ఫోన్ చేసి ఎస్ఐ సార్ రమ్మంటుండు, రా అని చెప్పి సరే వస్తా అని నేను తిమ్మాయిపేటలోనే ఉన్నా కనుక వెంబడే పోయి నరసింహ సార్ని కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఫోన్ చేసింది, సార్ వచ్చిండు మైందంటే సరే సార్ అని చెప్పి సరే అన్న తర్వాత ఎస్ఐ వచ్చినాక పిలువన్నాడు లోపలికి పోయి. నాకు ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో మాజీ సర్పంచ్ అజయ్ అని ఉండే టీఆర్ఎస్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. నా బయట ఒక 2 మాటలు తిన్నాక నేను లోపలికి పోయిన తర్వాత మాట్లాడిన ఏమైందని. ఏమైంది ఇట్లా ఇష్యూ ఏందని, పిటిషన్ ఇట్లా ఇవ్వకముందుకే ఇచ్చిన అని చెప్పిండు ఎస్ఐ. తర్వాత ఆడికి పోయిన తర్వాత నువ్వేమన్నా బాబు అంటే, ఊర్లో అజయ్ కూతురు ఇట్లా లేచిపోయిందని ఇట్లా సమాచారం. అంతే నేను ఒక పిల్లాంతోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్ అనే అబ్బాయితో అన్న. ఎవరో కాదు నేనే, నాకు అర్థమైందిలే అన్న, నువ్వు మాట్లాడే అజయ్ అన్నల గురించే కదా, వాళ్ళ కూతురు ఏం పోలే, నేను కూడా కనుక్కున్నా, నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే ఉందంటే సరే పట్టాను. గోనెల శ్రీశైలం అనేట ఆయన ఏమన్నాడంటే, సరే ఇంకా ఎవరు మనకు ఎందుకులే అంటే, మన ఊరిలో అన్నీ ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడని అనుకున్నాం, ఇది ఎక్కడ ఉండనులే అని అనుకుని వదిలేసినాం. దానికి నేను ఊళ్ళో ప్రచారం చేసినని వాళ్ళు పిటిషన్ ఇవ్వకముందుకే నా ముందరనే పిటిషన్ అప్పుడు రాసిరు. 10:30 పిటిషన్ రాసిరు. ఎవరు అరుణ్ కుమార్, అజయ్ కుమార్ అనే వాళ్ళు రాసిరు. అప్పటికి అరే వీని మీద ఎన్ని కేసులు ఉన్నాయో తీర్రా, రౌడీ షీట్ ఓపెన్ చేసి బహిర్గతంగా వాళ్ళు తిట్టు, నీ అమ్మ అది ఇదని ఫుల్ తిట్టిరు నన్ను. అజయ్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఎస్ఐ రూములనే ఇదంతా జరిగింది. 10 నిమిషాలు నన్ను మాట్లాడనిస్తలేరు, ఆ చెప్పే పిల్లగాన్ని కూడా మాట్లాడనిస్తలేరు. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల ప్రకారంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. అజయ్ 4 సార్లు అటాక్ చేశారు. అటాక్ చేసినందుకు ఆ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు, ఆ కేసులన్న దిప్పేనా దేనికోసం అని సరే చేస్తే నేనేమన్నా తప్పు చేస్తే నా మీద శిక్షించాలి, చట్టపర చర్యలు తీసుకోవాలి, కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇది చేయాలి కదా. వాళ్ళు నిన్ను కొడతారు బాబు అని మెట్ల మీద కూర్చోబెట్టారు కానిస్టేబుల్స్. సరే అని నేను కూర్చున్నా. మధ్యాహ్నం ఉదయం నేను తినకుండా నేను వచ్చిన కాబట్టి టిఫిన్ చేయకుండా ఆకలేదంటే కూడా తేలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు, ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు, ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టీప్ ఉంది చూసిన టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టిండు. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొడితే ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుకు అని మళ్ళీ వేసినాక ఇదిరా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అంటే, దూపనా అని నీకు చవసారి ఉచ్చవసిండు. ఇగో ఈడ పడ్డది టాయిలెట్. కొడుక నేను నా రికార్డు తెలుసారా గద్వాల నేను 2 నీకు ఎవరు ఇచ్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జి? సోషల్ మీడియానా, కాంగ్రెస్ పార్టీ? చెప్పు మీ కాపు కొడుకులారా అని ఉచ్చవసిండు. ఓసే సరే అని, సరే ఇది బయట చెప్పకు, ఏం చేసుకోరా నేను 2 ఏంది ఇప్పుడు 3వది అంట, నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్నుకుంటారు. ఎక్కడ గద్వాల, నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు నువ్వు వాగులో ఉంది కదా, వాగుల మీ ఆర్చితాండ వాగు, ఆ ఏరియాలోనే వేసేస్తా. ఇదంతా ఎస్ఐ సార్ చేసి తిమ్మాయిపేట ఎస్ఐ గారు శ్రీనివాసరావు మొన్న రీసెంట్గా వచ్చిన తర్వాత ఇదంతా కొట్టినాక బాగా అక్కడ ఎక్సర్సైజ్ ఊరుకని ఉడికితేనే ఇది అవుతుంది, నాకు నడవడానికి వస్తలేదు సార్, ట్యాబ్లెట్ అంటే తెలియదు. తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత 4:30కు మా కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ అన్న వాళ్ళందరూ వచ్చి ఎస్ఐ వచ్చినాను లంచ్కి వచ్చిన తర్వాత.
పావుదాకు 5 గంటలకు జావేదు ఇంకొక కానిస్టేబుల్ పేరు తెలియదు, పొడుగు ఉంటాడు ఆయన, సీసీ కెమెరాల ముందరనే అని చెప్తామని తన్నడం, ఇగో ఇక్కడ తన్నిండు. ఇప్పుడు అవన్నీ దెబ్బలు ఉన్నాయి, చూపించడం చూస్తా. నాకు నడవని లేకుండా నిర్పోడు వేసి ఏందో చేస్తారట, అది ఒక్కటి చేయలేదు. నిర్పోడు చెప్పిండు, అది కూడా తెమ్మన్నాడు. ఫోన్ వచ్చింది, అది ఒక్కటి చేయలేదు. టాయిలెట్ ఒకటి కాపులో నన్ను నీకు ఎవరు ఇచ్చింది, ఏం చేసుకుంటావా అని ఫుల్ తిట్టి నేను చేసేది. గోరే తెచ్చి పోలీసులు కొట్టేది